పాపని ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? నా కొడుకు ఈ ఇంటికి తీసుకొచ్చింది ఈ పాపను చూసుకోవడానికి, నీకు నచ్చింది చేసుకోవడానికి కాదు. నేను లేకపోవడం వల్లే కదా మేడం మీరు పాపను ఎత్తుకున్నారు. తప్పకెత్తుకున్నానే తప్ప ప్రేమతో కాదు. తీసుకో. నువ్వుంటే పాప ఏడవదు, అమ్మలా చూసుకుంటుందని రాహుల్ చెప్తుంటే నువ్వు చేసే నిర్వాకం ఇదా? నీ నటన నాకు తెలిసినంతగా ఆ పాపకి తెలీదుగా, నిజం అనుకుంటుంది. నేనేం నటిస్తున్నాను మేడం, మీరెందుకలా మాట్లాడుతున్నారు? మోసం చేయడం అలవాటుగా మార్చుకున్న దానివి. నటనకి నిజానికి తేడా తెలియకుండా బ్రతుకుతున్న దానివి. నీకు చెప్పడానికి నేనెక్కడ సరిపోతాను? మేడం మీరు ఎన్నిసార్లు మోసమన్నా నేను చెప్పేది ఒకటే, నా కడుపులో బిడ్డకి రాహుల్ బాబే తండ్రి. బిడ్డ దూరమై ఆధారం లేకపోయింది, కానీ ఉంటే DNA రిపోర్ట్ ఇచ్చి మాట్లాడేదాన్ని. నువ్వు ఎన్ని ప్రూఫ్ సబ్మిట్ చేసినా, ఎన్ని మాయం చేసినా ఈ ఇంట్లో మాత్రం ఉండనివ్వను. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది. ఆ రోజు ఇంతకు ముందులా మెడ పట్టుకుని గెంటేయడం కాదు, నొట్టింట్లో కాల్చి పడేస్తాను. ఏమైంది మీ నాన్నమ్మకి? ఎందుకింత ఆవేశంగా మాట్లాడుతుంది? ఇది నా మీద ద్వేషమా, లేక వేరే కారణం ఏమైనా ఉందా? పద. పాపా 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 పాపా, నా కూతురు ఎక్కడుంది? పాపా 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 పాపా. ఎవరు మీరు? మా పాప మీ ఇంట్లో ఉందని పేపర్లో ప్రకటన చూసి వచ్చాం. ప్రకటన ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను అంకుల్, ఆంటీ ఇవ్వమని చెప్పారు. వాగ్దేవి, నువ్వు చెప్పావా? ఎందుకు? ఎందుకేంటండి, పాప ఎవరో తెలియకుండా ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుకుంటాం? లీగల్గా రిస్క్ అనిపించింది. ఏంటి మేడం రిస్క్? పాపని నేను ఇంటికి తీసుకొచ్చాను, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. తన గురించి మీరు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నాకు చెప్పాలి కదా. పాపని తీసుకొచ్చే ముందు నువ్వు నాకు చెప్పావా? అమ్మా, మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందు నా పాప ఎక్కడుందో చూపించండి. పాప, నా పాప, పాప ఏమండి, మన పాపండి. నా చిట్టి తల్లి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది అనుకోలేదండి. నా బంగారు తల్లి మళ్ళీ దొరుకుతుందని అనుకోలేదండి.
దేవుడున్నాడు రీనా, అందుకే దూరమైన పాప మళ్ళీ దక్కింది. చాలు, దయచేసి ఆపండి. ముందు మీరెవరో చెప్పండి. నా పేరు రాకీ సార్. తను నా భార్య రీనా. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి కాకుండానే తొందరపడ్డం వల్ల పాప పుట్టింది. ఇంట్లో వాళ్ళకి భయపడి పాపను దూరం చేసుకున్నాం. కానీ చేసిన తప్పుకి చాలా బాధపడి ఇంట్లో వాళ్ళని కాదనుకుని బయటకు వచ్చేసాం. ఆ రోజు నుండి పాప కోసం వెతకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. మీ ఇంట్లో ఉందని పేపర్ యాడ్ చూడగానే రెక్కలు కట్టుకుని వచ్చేసాం. ఎన్ని రోజులు మా పాపని ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా సంతోషం సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. పదరేనా, పాప దొరికింది కదా, వెళ్దాం. ఆగండి. సార్, మా పాప ఈ పాప మీ పాపే అని, మీరు నిజంగానే తన తల్లిదండ్రులేని నేనెందుకు నమ్మాలి? వచ్చారు, ఏదో కథ చెప్పారు. మా పాపను మీరు తీసుకెళ్తున్నారు. మీరే నిజమైన పేరెంట్స్ అని నమ్మకం ఏంటి? మా బాధ కన్నీళ్ళ కన్నా సాక్ష్యం ఏముంటుందండి? ఎన్ని రోజులు పాప కోసం ఎంత ఆరాటపడ్డామో మాటల్లో చెప్పలేమండి. కన్నీళ్లు ఏడిస్తేనే కాదు, నటిస్తే కూడా వస్తాయి. నాకు కావాల్సింది మీ ఆరాటం కాదు, ఆధారం. ఏంటి సార్, పేగుబంధానికి ప్రూఫ్ అడుగుతున్నారు? మా పాపను దూరం చేసుకుని ఎంత బాధపడ్డామో మీ ప్రశ్నలకి అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. పాపని ఎక్కడ దూరం చేసుకున్నారు? అదే మీరు ఎక్కడ వదిలేశారు? ఎక్కడంటే రాహుల్ పాపతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాడు. సో అంత ఈజీగా వదులుకోడు. పాప గురించి తను ఏ క్వశ్చన్స్ అడిగినా మీ ఇద్దరి దగ్గర సమాధానం ఉండాలి. సరే మేడం. పాప ఎక్కడ దొరికింది అని అడిగితే శివుడి గుడి మెట్ల మీద దొరికింది అని చెప్పాలి. ఓకే మేడం. గుడి మెట్ల మీద సార్. ఆ నైట్ టైం ఏం చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్లో ఆ దేవుడే దిక్కనుకుని శివుడి గుడిమెట్ల మీద వదిలి వెళ్ళిపోయాం. శివుడి గుడా? రాహుల్, నీకు పాప దొరికింది అక్కడే కదా? అంటే వాళ్ళు చెప్పేది నిజమేనా? వనజా, చెప్పేది విను. నీకెందుకంత ఎగ్జైట్మెంట్? గుడి మెట్ల మీద పాప దొరికిందని పేపర్లో యాడ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. అది కాకుండా పాప మీ పాపే అని వేరే ఏదైనా ప్రూఫ్ చూపించండి. ఏంటి సార్ ఇది? పాప దొరికిందని ఎంతో ఆశతో వస్తే మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. లేకపోతే మీరొచ్చారని మిమ్మల్ని చూసి చేతిలో పెట్టి పంపిస్తాననుకుంటున్నారా? ముందు నాకు నమ్మకం కుదరాలి, లేదంటే మీ మీద చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తాను.
రాహుల్ పాప గురించి ఏదైనా గుర్తడిగితే అరచేతిలో పుట్టిమచ్చుందని చెప్పాలి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుందండి. ఏ చెయ్యి? ఏ చెయ్యి అంటే అది కుడి చేయండి. పుట్టిన వెంటనే పొత్తిళ్లలో చూసింది నేను. ఇది కూడా నిజమే. అంటే పాపకి నిజమైన పేరెంట్స్ వీళ్ళేనా? అవును మేడం, వచ్చినప్పటి నుండి చెప్తుంది అదే కదా. వినకుండా మీరు పరీక్షలు పెడుతున్నారు. మా పాపనిచ్చేయండి సార్, మేం వెళ్ళిపోతాం. నేనివ్వను. రాహుల్, ఇవ్వకపోవడం ఏంటి? పాప వాళ్ళదే అని వివరాలు కూడా చెప్పారు కదా. డాడ్ చెప్పారు డాడ్, కానీ 9 నెలలు మోసి జన్మనిచ్చి ఏ బాధ్యత లేకుండా వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకున్న వీళ్ళకి నా పాప నేను ఎందుకిస్తాను? వర్షంలో గుడి మెట్ల మీద ఏడుస్తున్న పాపని చేరదీసింది నేను. నేను నా కన్న కూతురుగా చూసుకొని పెంచుకుంటున్నాను. అలాంటిది నేను ఎలా వదులుకుంటాను? బ్రాహ్మణి, నువ్వైనా చెప్పు బ్రాహ్మణి, ఈ పాపని నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. వచ్చింది కొన్ని రోజులే అయినా తనకి ఎంత కనెక్ట్ అయ్యానో నువ్వే చెప్పు బ్రాహ్మణి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పాప మన సారీ, నీకు ఎంత దగ్గరైందో, నువ్వు ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు. కానీ కన్నవాళ్ళకి దూరం చేయడం మాత్రం పాపం రాహుల్. నీది బిడ్డ మీద మమకారం అయితే వాళ్ళది అధికారం. ఇచ్చే రాహుల్. మేడం, లేదు మేడం, నా వల్ల కాదు మేడం. తప్పదు అని చెప్తున్నాను కదా. చిన్నపిల్లలా మారం చేయకు. ఇలా ఇవ్వు. ఇవ్వు. మేడం మేడం చాలా థ్యాంక్స్ అండి. బాధపడకు రాహుల్. మనది కాని వస్తువుల మీదే కాదు, బంధాల మీద ఆశ పెంచుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్ళే. రాహుల్, పాప ఇప్పుడు దూరం అవడమే మంచిదైంది. ఇంకొన్ని రోజులు గడిస్తే నీ ప్రేమ పెరిగి ప్రాణంగా మారిపోయేది. అప్పుడు దూరం చేసుకోవడానికి నువ్వు అసలు ఒప్పుకునేవాడివి కాదు. సరస్సు విషయంలో నీ బాధను చూసిన వాడిగా చెప్తున్నాను. ఇలా జరగడమే మంచిదనిపిస్తోంది. ఇంకా ఏంటి బొమ్మలా నిలబడ్డావు?
ఏ బిడ్డ కోసం అయితే నువ్వు ఈ ఇంటికొచ్చావో ఆ పాప తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆకలి తీర్చే పని లేనప్పుడు ఈ ఇంట్లో నువ్వెందుకో? అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. నేను వచ్చినప్పుడు చేసుకున్న ఒప్పందం కూడా అదే. పాపే లేనప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. బ్రాహ్మణి, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? వద్దు బ్రాహ్మణి, వెళ్ళొద్దు ప్లీజ్. ఇలాంటి రోజు వస్తుందని, వెళ్ళిపోతానని నేను ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను. నన్ను ఆపాలని చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. బ్రాహ్మణి. రాహుల్, రాన్ని బ్రతిమలాడుతున్నావేంటి? ఇంకొకసారి నా ఇంటి గుమ్మం తొక్కినా, నీ గాలి మా కాంపౌండ్ వాల్కి తగిలినా, నీ నీడ నా సరౌండింగ్స్ లో కనబడినా క్షమించను. వెళ్ళా. బ్రాహ్మణి, రాహుల్. మేడం, బ్రాహ్మణి పాప కోసం వచ్చిన తనని మాత్రం నేను వదులుకోను. నాకు బ్రాహ్మణి కావాలి. తను లేకుండా నేను ఉండలేను. రాహుల్, రాహుల్, రేపటి రోజున ఇదే సరస్సు అని తెలిస్తే నా రాహుల్ నన్ను క్షమిస్తాడా? ఎవరికి అనుమానం రాకుండా పాపను తీసుకొచ్చేశాం. మనకి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బే అడగాలి. డబ్బు కాదు, ముందు ఈ పాపను ఏం చేయాలో చూడు. హలో మేడం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. అందుకే మీ టాలెంట్ కి మెచ్చి చెప్పిన దానికన్నా 1,00,000 ఎక్కువే పంపిస్తున్నాను. పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ పాపను ఏం చేయాలి? ఈ ఊరు కాదు 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 ఈ స్టేట్ దాటించి ఎక్కడైనా తీసుకెళ్లి వదిలేయండి. అది ఎవరికంటా పడకూడదు. మళ్ళీ ఈ ఇంటికి రాకూడదు. అలాగే మేడం. సరే, డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, చూసుకోండి. సరే మేడం. ఇన్ని రోజులు పాప పాప అని మొగుడు పెళ్ళాలిద్దరూ పిచ్చెక్కించారు. కన్న తల్లిదండ్రుల్లా ఓవర్ యాక్షన్ చేశారు. ఆ సరస్సు అయితే ఇష్టం లేదంటూనే ఇంట్లో సెటిల్ అవ్వాలని చూసింది. కానీ ఇప్పుడు ఈ ప్రీతి మాస్టర్ ప్లాన్ కి పాప, పిచ్చి సరస్సు అన్నీ దూరమైపోయాయి. ఎప్పటికీ తిరిగి రాకుండా మాయమైపోతున్నాయి. ఆ మేడం చెప్పినట్టు ఈ రాష్ట్రం దాటంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు, మన డబ్బులు మనకు వచ్చేసాయి. ఇక్కడే ఎక్కడో వదిలేస్తే సరి. ఇక్కడ ఆ మేడంకి తెలిస్తే మనల్ని బతకనివ్వదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మేడం లేదు, గీయడం లేదు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. పాప ఒంటి మీద నగలు తీసుకుని మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోదాం.